కేసీఆర్ని తిడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కేసీఆర్ని తిట్టకూడదు. ఏదుందా రైతుల గురించి చెప్తున్నారు. రైతులు ఏముంది, ఈరియా ఇస్తలేరు. మళ్ళీ కేసీఆర్ అప్పుడు ఈరియా తెస్తుండే, ఏది తెలియకుండా ఆటోకి ఉత్తగా పైసలు ఇచ్చి పంపిస్తే కూడా కేసీఆర్ ఆయనలా ఉత్త ఇంటికి మీకు సంచులు వేసుకొని వస్తుండ్రి. అప్పుడు 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు లైన్లు పెట్టి చెప్పులు పెట్టి 3 రోజులు నిద్రలు కాసి రైతులు ఏం బతుకులు అవుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే అట్లా చెప్పులు పెట్టి లైన్ లో పెడుతున్నారో అసలు వాళ్ళు రైతులే కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకంటారు మేడం? అట్ట రైతులు కాదంటారు కదా. ఎందుకు కాదు? రైతులేంది మనం బతికినామా? రైతులేంది మనం తింటున్నామా? రైతు పండిస్తేనే కదా మనం తినేది. ప్రతి వస్తువు తినాలంటే రైతుకెళ్ళే తినాలి కదా, వేరేది అయితే తినలేం కదా. రైతు పక్క జరిగితే మనం ఏం చేయగలుగుతాం? తింటామా? రైతుల పరిస్థితి ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినాక? మొత్తం చెడిపోయింది. ఈ గద్దోలు ఒకటే కాదు, మన వరంగల్ ఇవన్నీ, నాగర్ కర్నూలు, వనపర్తి అవన్నీ చెడిపోయినాయి. ఎక్కడ పోయినా ఇదే రొల్లి. రేవంత్ రెడ్డి ఏమో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు నా హయాంలో అంటుండు కదా. సంతోషంగా ఉన్నారా రైతులు? ఎక్కడ లేరు సంతోషం ఎక్కడ లేరు. మా కేసీఆర్ సార్ని సమాధి కడతా, నిన్ను ఎక్కడనే ఉంటా అన్నాడు కదా, వాన్ సమాధి మేము కట్టి చూపెడతాం. ఈ ఛాలెంజ్ మేము కట్టి చూపెడతాం. 10 ఏళ్ళు కాలం చేస్తున్నాడు కదా, 10 ఏళ్ళు కాదు, నువ్వు ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టు, మేము వస్తాం. నువ్వు ఇప్పుడు పెట్టు, బై ఎలక్షన్ లో రెడీ ఉండం. సావానికి బతకనికి రెడీ. మా కేసీఆర్ సార్ని బతికించుకునే సో మా ధైర్యం ఉంది.